చాలా స్పెషలైజేషన్స్ ఉంటాయి. క్రిమినల్ లా, కాన్స్టిట్యూషన్ లా, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, హ్యూమన్ రైట్స్, ఏదో ఒక స్పెషలైజేషన్ తీసుకొని LLM చేసి PhD చేస్తే ఫ్యాకల్టీ కింద అబ్జర్వ్ అవ్వచ్చు. ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది టీచర్స్కి. ఎక్కడ చూసినా టీచర్స్ దొరకట్లేదు. అంటే మంచి ఫ్యాకల్టీ, మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, క్వాలిఫికేషన్ వాళ్ళు ఉన్నారు, అది కాదు మంచి ఫ్యాకల్టీ దొరకట్లేదు. నేషనల్ స్కూల్స్ కూడా సఫర్ అవుతాం. ఈ మధ్య నేను బాంబే నేషనల్ స్కూల్ సెలక్షన్ కమిటీకి వెళ్ళాను. మాకు సెలెక్ట్ చేసుకోవడానికి మనుషులు దొరకలేదు. అసలు మంచి ఫ్యాకల్టీ, కాన్సెప్ట్స్ తెలియదు. ప్రతి వారికి PhD ఉంటుంది, కాన్సెప్ట్స్ రావు. వాళ్ళు ఏం చెప్తారు పిల్లలకి రేపు. అందుకే సెలెక్ట్ చేసుకోవడం మాకు టీచర్స్ని చాలా యూనివర్సిటీస్లో స్కేర్సిటీ ఉంది, అఫిలియేటెడ్ కాలేజెస్లో స్కేర్సిటీ ఉంది, చాలా చాలా డిమాండ్ ఉంది టీచర్స్కి. ఇది పక్కన పెట్టి ఒకటే కాకుండా లా గ్రాడ్యుయేట్స్ ఉన్నన్ని ఆపర్చునిటీస్ ఇంజనీర్కి లేవు, డాక్టర్స్కి లేవు. ఈవెన్ డాక్టర్స్ కూడా ఇప్పుడు చదువుకొని ఏ కార్పొరేట్ ఆఫీస్లో అయితే 10,000 కొన్ని చోట్ల 5,000 కూడా ఇస్తున్నారని నాకు తెలుసు. కానీ లా గ్రాడ్యుయేట్స్ మటుకు ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి, ఇక ముందు ఇంకా పెరుగుతాయి. దానికి కారణాలు ఏంటంటే పాపులేషన్ పెరుగుతుంది, లిటిగేషన్ పెరుగుతుంది, క్రైమ్ రేట్ పెరుగుతుంది, ప్లస్ బిజినెస్ యాక్టివిటీ పెరిగింది, వాళ్ళకి లీగల్ అడ్వైజర్స్ కావాలి, గ్లోబలైజేషన్, ఇంటర్నేషనల్ క్రైమ్స్ డీల్ చేసుకోవచ్చు. ఇంకా ఇట్లా రకరకాల డిమాండ్స్ వల్ల లీగల్ అడ్వైజర్స్ పెరుగుతుంది, డిమాండ్ చాలా డిమాండ్ పెరుగుతుంది. ఇవన్నీ కాకుండా కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు కోర్టులో అడ్వకేట్గా. అలా కాకుండా కార్పొరేట్ ఫార్మ్స్లో వర్క్ చేసుకోవచ్చు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెట్టుకుంటే జడ్జెస్ అవ్వచ్చు, కొంత ఎక్స్పీరియన్స్ అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవ్వచ్చు, సొలిసిటర్ జనరల్స్ అవ్వచ్చు. అలా కాకుండా లీగల్ అడ్వైజర్స్గా ఉండొచ్చు, లీగల్ కన్సల్టెన్సీగా కార్పొరేషన్స్గా ఉండొచ్చు. అలా కాకుండా గవర్నమెంట్ లాయర్స్గా ఉండొచ్చు. ఇక వర్క్ విత్ గవర్నమెంట్ మినిస్ట్రీలో లా మినిస్ట్రీలో సెక్రటరీ మా స్టూడెంటే. అక్కడ ఇంకా నలుగురు కూడా మా నాగార్జున యూనివర్సిటీ స్టూడెంట్స్. అంటే చాలా సీరియస్గా చదివే వాళ్ళందరూ లా సీరియస్గా చదివితే ఆపర్చునిటీస్ ఉన్నాయి, వాళ్ళంతా ఉన్నారు. ఇది ఇంతే కాకుండా ఇంకా చాలా NGOస్తో వర్క్ చేయొచ్చు, ఆర్గనైజేషన్తో వర్క్ చేయొచ్చు, రిపోర్టర్స్గా టీవీ మీడియాలో పనిచేయచ్చు. ఇవన్నీ కాకుండా ప్రతి వాళ్ళు ఏంటంటే మా పిల్లలు ఇంజనీర్ చదవాలంటారు. ఎందుకంటే ఫారిన్కి వెళ్తే డాలర్స్ సంపాదించచ్చు. ఆ ఆపర్చునిటీ మీలో కూడా ఉంది. లాయర్స్ కూడా చదవచ్చు. ఎందుకంటే UKకి మన ఇండియన్కి లా ఈజ్ సిమిలర్. మన లా అంతా కూడా ఇస్ టోటలీ బేస్డ్ ఆన్ UK కామన్ లా. కాబట్టి several universities in UK they are offering legal education for Indian students. ఇండియన్ స్టూడెంట్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళి వర్క్ చేయడానికి. ఎందుకంటే హ్యాండ్స్ అండ్ సాలరీస్ ఇస్తున్నారు, మంచి ప్యాకేజ్ ఇస్తున్నారు. వాళ్ళే కాదు, మా స్టూడెంట్ రూపేషన్ అంతా వెళ్ళాడు, ఇంగ్లాండ్లో ఉన్నారు. అంతేకాదు ఇక్కడ మనకి యూఎస్ఏలో కూడా ఆపర్చునిటీస్ ఇండియన్ స్టూడెంట్స్కి స్కూల్స్లో ఆపర్చునిటీ ఇస్తున్నారు. యాజ్ సూన్ యాజ్ వాళ్ళు చదువు అయిపోగానే మంచి జాబ్స్ వస్తున్నాయి ప్యాకేజెస్లో. హార్వర్డ్ లా స్కూల్, ఏల్ యూనివర్సిటీ, ఆస్ట్రేలియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, ఇవన్నీ కూడా మీకు అట్రాక్టివ్ ఆపర్చునిటీస్. ఇక్కడ ఫారిన్ ఆల్సో మాకు శ్రీనివాస్ కావాలని న్యూ జెర్సీలో ప్రాక్టీస్ చేస్తున్నారు అటర్నీ జనరల్గా. సో ఆపర్చునిటీస్ లేవంటారు. ఇంకా ఇప్పుడు గ్లోబలైజేషన్ వచ్చింది. ఫార్మ్స్ అండ్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్స్ అక్రాస్ ద ఇంటర్నేషనల్ వరల్డ్ దే హ్యావ్ ఎక్స్పాండ్ త్రూఅవుట్ ద globe by emerging conciliation, collaboration with the foreign countries. సో ఈ గ్లోబలైజేషన్ వల్ల లీగల్ సర్వీస్ ఏం చేస్తుంటే ఆపర్చునిటీస్ పెద్దగా పెంచేసేసి యూ కెన్ సర్వ్ ది ఇంటర్నేషనల్ క్లయింట్, అది కూడా చేయొచ్చు. ఇంకోటి పారాలీగల్ విన్నారా, లీగల్ అసిస్టెన్స్లో ఉంది. దీంట్లో ఉంది యువర్ ఎకానమీ అంతా టుడే. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫీల్డ్ ఎక్స్పాండింగ్ టుడేస్ ఎకానమీ, ఆపర్చునిటీస్ అండ్ ఎకానమీ. సో ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఏమున్నాయి? టీచర్స్ అవ్వచ్చు, టీచర్స్ కావాలి, అది ప్రాక్టీస్ చేసుకోవచ్చు, కార్పొరేషన్స్లో వర్క్ చేసుకోవచ్చు, జడ్జెస్ అవ్వచ్చు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అవ్వచ్చు, సాలిసిటర్ జనరల్ అవ్వచ్చు, లీగల్ అడ్వైజర్ అవ్వచ్చు, లీగల్ కన్సల్టెన్సీ అవ్వచ్చు, NGOs అవ్వచ్చు, వర్క్ చేయొచ్చు, టీవీలతో వర్క్ చేయొచ్చు, ఫారిన్ వెళ్ళి చదువుకోవచ్చు, గ్లోబలైజేషన్తో ఇంటర్నేషనల్ క్లయింట్స్ చాలా లీగల్ అసిస్టెన్స్. ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఏ ఫీల్డ్లో కూడా లేదు. నాకు ఎంతోమంది మా అమ్మాయిలు HR మేనేజర్స్, అమ్మాయి ఎవరైనా ఉన్నారా ఇక్కడ కంపెనీలకు లీగల్ అడ్వైజర్స్ చాలా కావాలి, నాకు పంపించాలనుకుంది. ఎవరిని పంపించాను? బార్ కోర్స్ వాళ్ళు కూడా చెప్పారు 20% ఆఫ్ ది లా గ్రాడ్యుయేట్స్ ఆర్ ఓన్లీ ఫిట్ టు ప్రాక్టీస్ ఇన్ ద కోర్ట్. అంటే 20% నా ప్రాక్టీస్ చేసేది, మరి మీరు వల్ల అయిపోయారు. అంతేకాదు హాఫ్ ఆఫ్ ద ప్రొఫెషన్లో అడిగితే సగం మంది దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దేర్ ప్రొఫెషన్. ఒక పక్కేమో ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇంకో పక్క చూస్తే మనుషులు లేక వీళ్ళేమో కంపెనీలు వీళ్ళంతా అల్లాడుతున్నారు, యూనివర్సిటీస్ అల్లాడుతుంది ఫ్యాకల్టీ లేకుండా. ఇక్కడేమో ఇంతమంది లా గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, వీళ్ళకి ఆపర్చునిటీస్ రావట్లా. దేనికి ఎక్కడుంది గ్యాప్ అంటే కాలేజీలో చేరినప్పుడు యు ఆర్ నెగ్లెక్టింగ్ యువర్ లైఫ్.
కాలేజీలో చేరినప్పుడు యూఆర్ నాట్ టేకింగ్ ద సీరియస్నెస్ ఆఫ్ ద స్టడీస్. అడ్మిషన్ తీసుకుంటున్నారు, తర్వాత ఎగ్జామ్ రాయడానికి వస్తున్నారు, అందుకని యూఆర్ లూజింగ్ ఆల్ ఆపర్చునిటీస్. అలా కాదు. మరి స్టూడెంట్గా ఏం చేయాలి మనం అని అంటే, ఒకసారి స్టూడెంట్లు మీరు ఫిట్ అవుతుంది అనుకున్నప్పుడు, ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయనుకున్నప్పుడు, మీరు లా కోర్స్లో కనుక చేరితే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే రీడింగ్, హార్డ్ వర్క్. అన్నీ మర్చిపోవాలి, హార్డ్ వర్క్ చేయాలి. రీడింగ్ ఏంటి, మనకి మిగిలిందన్న సబ్జెక్ట్స్ ఏదైనా కొంచెం న్యూటన్ లా అలా ఆగుతాయేమో, కానీ మనకి లా ప్రతిరోజు కొత్తది వస్తుంది, ప్రతిరోజు కొత్త కేసు వస్తుంది, అమెండ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి, లా మారిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మన కేసెస్, ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్, రూల్స్, రెగ్యులేషన్స్, లెజిస్లేషన్స్ ప్రతి దానికి పెరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు చక్కగా తరగా ఉండాలి. ఇప్పుడు మనకు తెలుసు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బాగా పెరుగుతుంది, అన్ని ఫీల్డ్ ఆఫ్ అది కావాలి, లీగల్ సర్వీస్ కూడా కావాలి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే అందరూ టోటల్గా ఇంటర్నెట్ మీద డిపెండ్ అవుతున్నారు. LLM డిజర్టేషన్ చెప్పండి, PhD పెట్టి సబ్మిట్ చేసేవాళ్ళు కూడా ఇంటర్నెట్లో కట్ అండ్ పేస్ట్లో పెడుతున్నారు. కానీ ఇంటర్నెట్ అనేది ఓన్లీ హాఫ్ పాయింట్, ఇట్ ఈస్ నాట్ ఇన్ డెప్త్. మనకి మన ఇండియాలో వీ హ్యావ్ ఎ రిచ్ హెరిటేజ్ ఆఫ్ ఇల్యూమినరీస్ ఆఫ్ లీగల్ ఎక్స్పర్ట్స్. చాలా మంది వాళ్ళ పుస్తకాలు రాశారు. తీసుకోండి, ఎంతమంది ఇంగ్లీష్ బుక్స్ ఇస్తారు, క్రాసన్ జోన్స్, స్మిత్ అండ్ హాగన్, కెన్నీ, స్టీఫెన్, నెల్సన్, ఎంతమంది చదువుతున్నారు. షెర్వా ఇన్ కాన్స్టిట్యూషన్ లా ఉంది, ముల్లా మొహమ్మద్ లా ఉంది, ఇలా లిస్ట్ అయితే ఎండ్లెస్ లిస్ట్, ఎండ్లెస్. ఎంతమంది పుస్తకాలు చదివారు, ఎంతమంది అట్లీస్ట్ కవర్ పేజెస్ చూశారు. సో ఈ పుస్తకాలు కనుక చదివితే మనకు ఇంటర్నెట్లో ఏముండదు, సగమే ఉంటుంది, కొంచెమే ఉంటుంది. కానీ ఈ పుస్తకాలు చదివితే మీకు బేసిక్ కాన్సెప్ట్స్ వస్తాయి, సబ్జెక్ట్లో త్వరగా ఉంటారు. ఇంకా మూడోది వచ్చేసరికి ఇంటర్ప్రిటేషన్ కూడా వస్తుంది ఈ చదవడం వల్ల. అంతేకాదు మీకు లాజికల్గా, అనలిటికల్గా కూడా మీరు ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. వీటన్నిటితో పాటు మీరు కాలేజీ డేస్లో నేర్చుకోవాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్. ఎప్పుడైతే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేదో యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దిస్ ప్రొఫెషన్. టీచర్గా, లాయర్గా ఉండాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్లో క్లారిటీగా చెప్పాలి, అవతల వాడికి క్లియర్గా అర్థం అవ్వాలి. అలాగే కోర్టులో ప్రజెంట్ చేసేటప్పుడు క్లియర్గా ఉండాలి, ఎఫెక్టివ్గా ఉండాలి, యూస్ఫుల్గా ఉండాలి. సో ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ క్లియర్లీ, if you do not possess the communication skills, you are not fit this profession, neither a teacher nor a profession. So communication skills అంటే ఏం కావాలి? లాంగ్వేజ్. ఎంత తెలుగులో నేను బ్రహ్మాండంగా మాట్లాడతాను, కానీ ఇంగ్లీష్ నాకు రాదు. కోర్టులో చేయాల్సిన ఇంగ్లీషే. సో లాంగ్వేజ్ కమాండ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో అది కూడా మీరు కాలేజీ లెవెల్స్లోనే డెవలప్ చేసుకోవాలి. సో ఈ రీడింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, లాంగ్వేజ్తో కాన్సెప్ట్స్, సబ్జెక్టు, లాజికల్గా, అనలిటికల్గా ఇవన్నీ కూడా ఇంటర్ప్రిటేషన్స్ నేర్చుకోకపోతే యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ ప్రొఫెషన్. అండ్ ఇన్ అడిషన్ టు దట్ మీకు ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా చాలా అవసరం. మీరు కనుక ప్రాక్టికల్ ట్రైనింగ్ కనుక తరువుగా అయితే మిమ్మల్ని ఫార్మ్స్, సీనియర్ అడ్వకేట్స్ హైర్ చేసేస్తారు, ఇమీడియట్గా హైర్ చేసేస్తారు. అదే కదా ఇంటర్నేషనల్ స్కూల్, లా కాలేజెస్లో వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇస్తారు. అందుకే 4th ఇయర్లో ఉండగానే వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. కానీ మనకు వచ్చేసరికి మన కాలేజెస్ 3rd ఇయర్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ పెడతారు. దానికి కూడా మీరు వెళ్ళరు. అసలు ఒక ట్రైనింగ్ క్లాస్ అటెండ్ అవ్వాలి. ఒక ప్లీడింగ్ అంటే ఏంటో తెలియదు, డ్రాఫ్టింగ్ అంటే ఏంటో తెలియదు. మూడ్ కోర్ట్ ఎగ్జామ్కి వస్తారు డైరెక్ట్గా అడ్మిషన్ తర్వాత. మూడ్ కోర్ట్కి వచ్చేసి ఎగ్జామ్లో ముందు వచ్చి నేను ప్రిపేర్ అవ్వలేదండి, ఐ వాజ్ సో షాక్. ఎగ్జామ్కి వచ్చి ప్రిపేర్ అవ్వలేదని అంటే ఏంటి, ప్రిపేర్ అవ్వలేదండి అంటారు. 10 మంది వస్తారు అట్లా. అంటే చాలా లైట్గా తీసుకుంటున్నారు. కష్టపడి చదవాల్సిన ప్రొఫెషన్ని చాలా లైట్గా తీసుకుంటున్నారు. ఎక్కడ సీరియస్నెస్ అనేది లేదు. ఈ తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్ అన్నింటిలో కూడా సరిగ్గా మార్కులు వేసేస్తున్నారు, డిగ్రీలు వస్తున్నాయి. చెప్పి డిగ్రీలు అయితే వస్తుంది కానీ ఇక్కడ శూన్యం. కాబట్టి ఆ డిగ్రీ ఎందుకు పనికిరాదు, ఇక్కడ శూన్యంగా ఉన్న డిగ్రీ పనికిరాదు. కేవలం మేము లాయర్స్ అని తగిలించుకోవడానికి పనికి వస్తుంది, కానీ మార్కెట్లో మీరు సేల్ అవ్వరు, దేనికి పనికిరాదు. సో కాలేజీ డేస్లోనే సీరియస్గా క్లాసెస్ అటెండ్ అవ్వడం, పుస్తకాలు 24 అవర్స్లో కనీసం మీరు 15 to 16 అవర్స్ హార్డ్ వర్క్ చేయాలి. లాంగ్వేజ్ డెవలప్ చేసుకోవాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఇవన్నీ పాస్ అయినా కూడా ఇప్పుడు వారు ఎగ్జామ్ పెడతారు కదండి, వారు కొంచెం ఎగ్జామ్ పెడితేనే మీరు ఎంటర్ అవుతారు ప్రొఫెషన్. ఎందుకని ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ పెద్ద యూనివర్సిటీస్,
అనంతపూర్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చే డిగ్రీలు అసలు బార్ కౌన్సిల్ కన్సిడర్ చేయట్లేదు. ఎందుకని? మీరు అక్కడ వెళ్ళి అడ్మిషన్ తర్వాత ఎగ్జామ్ రాయడానికి వస్తున్నారు. ఆ పేపర్లో నేను చూసాను జిలేబీ చుట్టాలు ఉంటాయి, ఒక్క పాయింట్ ఉండదు, ఎంత వెతికి ఏదైనా విధానం ఉండదు, జిలేబీ చుట్టలు మాత్రం ఉంటాయి. కాబట్టి బార్ కౌన్సిల్ నమ్మకం పోయింది యూనివర్సిటీ ఇచ్చే డిగ్రీలో. కాబట్టి పరీక్ష పెడుతోంది, దాంట్లో మీరు పాస్ అవ్వాలి, పాస్ అవుతేనే యూ ఎంటర్ ఇంటూ ద ప్రొఫెషన్. తర్వాత అక్కడ పాస్ అయిన తర్వాత రిజిస్టర్ చేయాలి. ఇప్పుడు మీరు ప్రొఫెషన్లోకి వచ్చారు. ఈ ప్రొఫెషన్లో ఏం చేయాలి మీరు? లాయర్స్ వర్క్ ఈస్ అన్ ఇంటలెక్చువల్లీ ఛాలెంజబుల్. టు బికమ్ ఏ లాయర్ అండ్ లా ప్రాక్టీస్ ఈస్ నాట్ దట్ మచ్ ఆఫ్ ఈజీ. అదే తేలిక కాదు. ఆ డిగ్రీ వచ్చేసింది, ఎన్రోల్ అయిపోయాను, కోట్ వేసుకున్నాను, నేను లాయర్. ప్రతివాడు లాయర్ అవుతాడు. ఆ లాయర్కి సక్సెస్ఫుల్ లాయర్కి చాలా తేడా ఉంది. ప్రొఫెషన్లో సక్సెస్ అవ్వడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి డిగ్రీ వేసి వచ్చేసిన తర్వాత ఏం చేయాలి? యూ హ్యావ్ టు డెడికేట్ యువర్ టైం, యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ యువర్ ఎనర్జీ, యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ యువర్ టైం. కంటిన్యూస్ లా క్లాస్లో అడ్మిషన్ తీసుకొని మొదటి రోజు కాలేజీలో అడుగు పెట్టినప్పటి నుంచి ఆ ప్రొఫెషన్లో కంటిన్యూ అయ్యే వరకు హార్డ్ వర్క్, ఎనర్జీ, టైం, డెడికేషన్, కమిట్మెంట్ ఇవన్నీ కావాల్సిందే ప్రొఫెషన్ వదిలే వరకు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. డిగ్రీ వచ్చింది కాబట్టి రిలాక్స్ అవ్వడానికి కష్టం లేదు, ఇంకా ఎక్కువ అవుతుంది రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఇక్కడ ఏంటి, ఇట్లా ఇంత కష్టమైన ప్రొఫెషన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మళ్ళీ ఇక్కడ కొన్ని స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఏం స్పెషలైజేషన్? సబ్ స్పెషలిస్ట్ కూడా ఉన్నాయి. ఏది ఏరియా తీసుకోవాలి మీరు ప్రాక్టీస్లో? మీరు క్రిమినల్ లాయర్ అవ్వాలనుకున్నారనుకోండి, స్పెషలైజ్ చేయాలి ఇండియన్ పీనల్ కోడ్, సిఆర్పిసి, ఎవిడెన్స్, అదర్ పీనల్ లాస్. వీటన్నింటిలో కూడా మీరు త్వరగా స్పెషలైజేషన్ చేస్తున్నారు. సివిల్లో కావాలి, సివిల్ లిటిగెంట్ కావాలంటే సివిల్లో స్పెషలైజ్ చేయాలి. డాక్యుమెంట్ డ్రాఫ్టింగ్ లాయర్ అవ్వాలంటే హౌ టు డ్రాఫ్ట్ ఏ డాక్యుమెంట్స్, హౌ టు రైట్ అన్ అగ్రిమెంట్, టర్మ్స్ అండ్ కండిషన్, కేస్ మెటీరియల్స్, ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. ఒక లీగల్ అడ్వైజర్ అయి ఉండాలంటే కన్సల్టెన్సీ ఆఫర్ చేయడం కంపెనీస్కి, వాటికి. సో కార్పొరేట్ లాస్, కంపెనీ లాస్ అక్కడ మీరు త్వరగా ఉండాలి. ఇలా ఏ స్పెషలైజేషన్ మీరు తీసుకోబోతున్నారో ప్రాక్టీస్లో లాయర్గా ఎన్రోల్ అయిన తర్వాత, రిజిస్టర్ అయిన తర్వాత ఆ ఫీల్డ్లో, ఆ పర్టికులర్ ఫీల్డ్లో మీరు స్పెషలైజేషన్ బాగా చేసి ఉండాలి, బాగా చదివి ఉండాలి. సో లాయర్ అయిపోయింది, ఏరియా ఎన్నుకున్నారు, కోర్టుకి వెళ్తున్నారు. గుడ్ లాయర్ అవ్వరు, అక్కడ కూడా గుడ్ లాయర్ అవ్వరు. గుడ్ లాయర్ అవ్వాలంటే కొన్ని స్కిల్స్ ఉంటాయి. మీరు ఒకసారి సీనియర్ లాయర్స్ చూడండి, ఎప్పుడు అబ్జర్వ్ చేశారా? కోర్టులో సీనియర్ లాయర్స్ వాళ్ళు డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉండొచ్చు, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావచ్చు, కానీ కొన్ని స్కిల్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ స్కిల్స్ ఉన్నాయి. ఆ నెంబర్ ఆఫ్ స్కిల్స్ మటుకు అన్నీ కామన్, అందరు లాయర్స్కి కామన్. అవే స్కిల్స్ మీరు అలవాటు చేసుకోవాలి. అలవర్చుకుంటేనే యూ విల్ బికమ్ ఏ గుడ్ లాయర్, సక్సెస్ఫుల్ లాయర్. సో ఏంటో స్కిల్స్ అంటే, మళ్ళీ మనం లాస్ట్ స్టూడెంట్గా చేసినప్పుడు ఎలా చదివామో, నో ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్ మస్ట్ బి ఇన్ యువర్ హ్యాండ్. మీ స్పెషలైజేషన్ ఏదైతే మీరు చూస్ చేసుకున్నారో ఆ స్పెషలైజేషన్ సంబంధించి యూ హావ్ అప్ టు డేట్ విత్ ద ఇన్ఫర్మేషన్. 15 నిమిషాల క్రితం మాట్లాడుకొని కార్యవర్గం నిర్ణయించడం జరిగింది. అయితే ఇనాగరల్ సెషన్లో డాక్టర్ జయశ్రీ గారు ఈ 3 సబ్జెక్ట్స్ని కవర్ చేస్తారు. మా నిర్వాహకులకి బహుశా మా ధర్మారెడ్డి గారికి కానీ, మా నరా శ్రీనివాస్కి కానీ మేడం గారు ఏ సబ్జెక్ట్స్ కవర్ చేస్తారో తెలిసి ఉండి ఉండక ఈ 3 సబ్జెక్ట్స్ మాకు చెప్పారు. ఆల్రెడీ అనర్గళంగా చక్కగా మేడం గారు అన్ని విషయాలు ఈ 3 సబ్జెక్ట్స్ కవర్ చేస్తూ చెప్పడం జరిగింది. బట్ ఎనీహౌ నాకు ఇచ్చిన సబ్జెక్టు స్కిల్స్ ఇన్ అడ్వొకేసీ. మేడం గారు స్కిల్స్ ఇన్ అడ్వొకేసీ గురించి చాలా చక్కగా అన్ని వివరించారు. అయితే వాటినే ఇంకొన్ని విషయాలు ఎలాబరేట్ చేస్తూ నా ప్రయత్నం నేను చేస్తాను. ముఖ్యంగా లా చదువుతున్న విద్యార్థులకు ఈ విషయాలు కొంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి ప్రొఫెషన్లోకి రాబోయే విద్యార్థులందరూ కూడా ప్రొఫెషన్లో ఫ్లరిష్ అవ్వాలి అంటే కొన్ని స్కిల్స్ మనం అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.
మీకు అందరికీ తెలుసు. ఈ స్కిల్స్ ఏమిటి అంటే ముఖ్యంగా 3 రకాలుగా ఉంటుంది. మొదటిది డ్రాఫ్టింగ్, రెండవది క్రాస్ ఎగ్జామినేషన్, మూడవది ఆర్గ్యుమెంట్స్. ఎలా అయితేనా ఈ 3 విషయాల మీద సంపూర్ణ అవగాహన, పట్టు ఉండాలి, వాటిని సాధించాలి. డ్రాఫ్టింగ్ విషయానికి వస్తే, మీరు ఇప్పుడు క్లాసుల్లో పరీక్షలు రాస్తుంటారు, సింపోజియమ్స్ రాస్తుంటారు, అవన్నీ కూడా మీ సబ్జెక్ట్స్ మీద మీరు తరచుగా రాయడం జరుగుతుంది. కొన్ని ప్రజెంటేషన్స్ కూడా చేస్తారు. బట్ ఒక న్యాయవాదికి ఏంటంటే అది సరిపోదు. స్కిల్స్ ఇన్ డ్రాఫ్టింగ్ అంటే డ్రాఫ్టింగ్ ఎట్లా ఉండాలి అంటే, మీరు చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా, స్పష్టంగా, చదివే వారికి అర్థమయ్యే విధంగా అంత చక్కని భాషలో రాయగలగాలి. అంతేకాకుండా లీగల్ టెర్మినాలజీ దాన్ని కూడా ఉపయోగిస్తూ మీరు అది డ్రాఫ్ట్ చేయాల్సి వస్తుంది. ఇది డ్రాఫ్ట్ చేసేటప్పుడు మీకు కావాల్సినవి నాకు మేడం గారు చెప్పినట్టు, ఎందుకంటే మనం ఇంగ్లీష్లోనే డ్రాఫ్ట్ చేస్తాం, ఇంగ్లీష్ మీద పట్టు ఉండాలి, సబ్జెక్ట్ మీద పట్టు ఉండాలి, లా మీద పట్టు ఉండాలి. ఈ 3 విషయాల్లోనూ మీకు ఎంతైనా కొంత అవగాహన ఉంటే తప్ప ఈ డ్రాఫ్టింగ్ అన్నది చక్కగా చేసే అవకాశం రాదు. ఇంగ్లీష్ భాష ముఖ్యంగా నేర్చుకోవాలి అంటే, మీరు అందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని వస్తున్నారు, అయినా కూడా మనం మాట్లాడే భాష వేరు, రాసే భాష వేరుగా ఉంటుంది. మాట్లాడేటప్పుడు హాయ్ హాయ్ అంటారు, హోయ్ హోయ్ అంటారు. ఇప్పుడు ఈ ఇంటర్నెట్లో వచ్చిన తర్వాత ఈ మెయిల్స్లో ఈ లాంగ్వేజ్ పూర్తిగా మారిపోయింది. అది చదువుతుంటే ఒకప్పుడు అసలు ఇంగ్లీష్ కూడా మర్చిపోతామేమో అనిపిస్తుంటారు, ఎందుకంటే అన్ని భాషలు తెలిసిపోతాయి అందులో. ఇంగ్లీష్ భాష క్షుణ్ణంగా రావాలి అంటే ఆర్టికల్స్ చదువుతుండాలి. మీరు జర్నల్స్లో ఆర్టికల్స్ కానివ్వండి, కొన్ని లాకి సంబంధించిన ఆర్టికల్స్ కానివ్వండి. ముఖ్యంగా ఒక మంచి హ్యాబిట్ కల్టివేట్ చేసుకోవాల్సింది ఏంటంటే, రీడ్ న్యూస్ పేపర్స్ ఎవ్రీడే. ఓ ఇంగ్లీష్ న్యూస్ పేపర్, హిందూ కానివ్వండి, టైమ్స్ ఆఫ్ ఇండియా కానివ్వండి, లేదా మీకు ఇష్టమైన ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఏదైనా కానివ్వండి, తీసుకొని మొత్తం చదవండి. చదివితే ఏంటంటే యూసేజ్ ఆఫ్ లాంగ్వేజ్ మీద మీకు ఒక పట్టు వస్తుంది. చదివితేనే వస్తుంది ఎప్పుడు కూడా. అలాగే ఈ పేపర్స్లో కొన్ని ఆర్టికల్స్ కూడా ఉంటాయి, చాలా మంచి మంచి ఆర్టికల్స్ రాస్తారు. అలాగే సంపాదకీయాలు ఉంటాయి, అవి కూడా మీరు చదివితే ఈ ఇంగ్లీష్ పేపర్లో మీకు లాంగ్వేజ్ మీద పట్టే కాకుండా అనేక విషయాల మీద అవగాహన కూడా ఏర్పడుతుంది. ఎక్కువ విషయాల మీద అవగాహన ఏర్పడితే రాయడం చాలా ఈజీ అవుతుంది, మాట్లాడడం కూడా చాలా ఈజీ అవుతుంది. కాబట్టి మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు చదువుకునే పుస్తకాలే కాకుండా రోజు ఓ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవడం చాలా మంచిది. పూర్వం మాకు ఇప్పుడు యూనివర్సిటీస్లో ఉన్నాయో నాకు తెలియదు, కానీ పూర్వం మాకు ఆంధ్ర యూనివర్సిటీలో మా లైబ్రరీలో ఇంగ్లీష్ న్యూస్ పేపర్సే కాకుండా ఇంగ్లీష్ జర్నల్స్ అన్నీ కూడా మాకు అవైలబుల్గా ఉండేవి. రోజు 1 గంట కంపల్సరీగా మమ్మల్ని చదివించేవారు. మా కారు వెంకట్రావు గారిని ఇప్పుడు నల్సా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. వారు మాకు అప్పుడు లెక్చరర్గా ఉండేవారు. వారే మమ్మల్ని గైడ్ చేస్తూ మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన కనుక ఆయనకే తప్పుతుంది. అంత చక్కగా అప్పుడు మాకు ఉద్యోగులతో నేర్పించడం జరిగింది. కాబట్టి ఇంగ్లీష్ మీద పట్టు మొట్టమొదటి సాధించాలి. ఇకపోతే క్రాస్ ఎగ్జామినేషన్, డ్రాఫ్టింగ్ అయిన తర్వాత మనం సాక్షులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సిన అవసరం వస్తుంది కోర్టులో. క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి అంటే మీ కేసు మీద మీకు అవగాహన ఉండాలి, మీ కేసు విషయాలు మీకు క్షుణ్ణంగా తెలిసి ఉండాలి, ఆ సాక్షి ఏం చెప్పబోతున్నాడో దాని మీద కూడా మీకు అవగాహన ఉండాలి, అతను చెప్పబోయే విషయం మీద కూడా అవగాహన ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మర్డర్ కేసే కానివ్వండి, ఆ మర్డర్ కేసులో ఒక ప్రత్యక్ష సాక్షి ఇవాళ రాబోతున్నాడు, అతను సాక్షిని చెప్పబోతున్నాడు. సార్ పలానా రోజు పలానా టైంలో నేను అటు వెళ్తున్నానండి, కేకలు వినిపిస్తే అక్కడికి వెళ్ళానండి, ఈ ముద్దాయి చనిపోయిన వ్యక్తిని పొడుస్తుంటే నేను చూశానండి అని చెప్తాడు. ఆ చెప్పడానికి రాబోతున్నాడు ఆ సాక్షి. ఆ సాక్షిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి. కేవలం ఈ పుస్తకం చదివి మన దగ్గర ఉన్న ఫైల్ చదివి మనం కోర్టుకి వెళ్ళి కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేద్దామంటే సరిపోతుంది. ఆ జరిగిన ప్రదేశాన్ని ముందుగా వెళ్ళి పరిశీలించాలి క్షుణ్ణంగా.
పరిశీలిస్తేనే, డిఫెన్స్ న్యాయవాది అక్కడికి వెళ్ళి పరిశీలిస్తే అక్కడ పరిస్థితులు ఏంటి, అక్కడ వాతావరణం ఏంటి, అక్కడ ఉన్న వస్తువులు ఏంటి, అక్కడ ఉన్న ప్రదేశం యొక్క నైసర్గిక స్వరూపం ఏంటి అన్నది మన మనసులో ముద్రింపబడుతుంది. అది మన మనసులో ఉంటే, ఆ పిక్చర్ అంతా మన కళ్ళకు కట్టినట్టు మన మనసులో ఉంటే, అప్పుడు మనం ఆ సాక్షిని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నప్పుడు వాడు చీఫ్ ఎగ్జామినేషన్ ఏదో విషయాలు చెప్తాడు. వాడు చెప్పిన దానికి అక్కడ ఉన్నదానికి చాలా తేడా మనకు తెలుస్తుంది మనం ముందుగా వెళ్ళి చూస్తే. ఫర్ ఎగ్జాంపుల్, వాడు అర్ధరాత్రి 12 గంటలు జరిగిందని చెప్తాడు, అప్పుడు లైటింగ్ ఉందనే చెప్తాడు. మనం వెళ్ళి చూడడం వల్ల ఏంటంటే, సపోజ్ అక్కడ ఎలక్ట్రికల్ పోల్ లేదనుకోండి మన అబ్జర్వేషన్లో, మనం ఆ విషయాన్ని క్రాస్ ఎగ్జామినేషన్ అడగవచ్చు, ఎందుకంటే అది చాలా ముఖ్యమైన విషయం. ఇదే కానీ మీరు వెళ్ళి అక్కడ చూసి ఉండకపోతే, అక్కడ లైట్ ఉందో లేదో, వెలుగుతుందో లేదో, అక్కడ ఎలక్ట్రికల్ పోలు, ఎలక్ట్రికల్ సప్లై ఉందో లేదో మనకు తెలియదు. అలాగే కేకలు వేస్తే చాలా మంది జనం వచ్చారండి అని కూడా